హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఈ వ్లాగ్ వచ్చేసి ట్రావెల్ వ్లాగ్. నేను రీసెంట్గానే కొలన్పాకలో ఉన్న జైన్ టెంపుల్కి వెళ్ళాను. ఈ టెంపుల్ వచ్చేసి మనకి భువనగిరి దగ్గరలో ఉందండి. అండ్ మనకి హైదరాబాద్ నుంచి ఈ టెంపుల్ మనకి ఒక 80 కిలోమీటర్స్ వస్తుంది. ఇదంతా భువనగిరి హైవే. లెఫ్ట్ సైడ్ మన భువనగిరికి ఇలా చూసారు ఎంత బాగుందో. ఆ టైంలో మనకి వెదర్ కూడా చాలా చాలా బాగుండే అండి మేము వెళ్ళిన టైంలో. ఇది వచ్చేసి ఆలేరులో ఉందండి ఈ టెంపుల్. ఇదంతా ఆలేరు రోడ్. పీస్ఫుల్గా ఉంది ఈ రోడ్ కూడా. అసలు మనం లోపల ఎంటర్ అవ్వగానే మనకి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఒక టెంపుల్ వస్తుంది. ఇది వచ్చేసి అప్పటి కాలందే కానీ ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది ఈ టెంపుల్. ఇది మరిసవత్ ధామ్ అంట. ఇదేనండి ఎంట్రన్స్ జైన్ టెంపుల్ది, కొలన్పాకది. మనకి ఇక్కడ గుర్రాల మీద ఇలా తీసుకెళ్తారు. పక్కనే సోమేశ్వర్ టెంపుల్, 1000 లింగాల టెంపుల్, ఇవన్నీ చిన్న చిన్న టెంపుల్స్ అని కవర్ చేస్తారంట వీళ్ళు. ఇదే ద ఎంట్రన్స్ ఆఫ్ జైన్ టెంపుల్. ఈ జైన్ టెంపుల్ అనేది 2000 ఇయర్స్ పాతకాలందంట అండి, అంత ఓల్డ్ టెంపుల్. అండ్ ఇది 10th ప్లేస్, వరల్డ్లోనే అతిపెద్ద జైన్ టెంపుల్స్లో 10th ప్లేస్ అండి ఇది. అండ్ ఇండియాలోనే 2nd ప్లేస్ అనమాట జైన్ టెంపుల్స్లలో. అంత పెద్ద జైన్ టెంపుల్ అనమాట ఇది, తెలంగాణలో అది కూడా. చూడండి ఎంత బాగుందో స్కల్ప్చర్ ఆర్ట్ మొత్తం. అండ్ ఇలా ఎంటర్ అవ్వగానే మనకి లోపల 2 ఎలిఫెంట్స్ ఉంటాయి. ఎంత బాగా చెక్కారంటే అవి కూడా సూపర్ ఉన్నాయి అసలు. ఇదేనండి మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ టెంపుల్. ఈ టెంపుల్ మొత్తం ఒక రాక్తో కట్టారంట. ఆ రాక్ కూడా మనకి అప్పట్లో రాజస్థాన్ నుండి స్పెషల్గా తెప్పించి కట్టారు. కొంచెం పింకిష్ కలర్లో ఉంటుంది ఈ రాక్ అంతా. యాదగిరిగుట్ట వెళ్ళడానికి ఎవరైనా ప్లాన్ చేసి ఉంటే ఇక్కడికి కూడా ప్లాన్ చేసుకోండి. ఎంత బాగుందంటే అంత పీస్ఫుల్ టెంపుల్ ఇది. దగ్గరలో కూడా ఉంటుంది. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6 వరకు ఓపెనింగ్ ఉంటుందండి ఈ టెంపుల్కి. మీరు కనుక మార్నింగ్ ప్లాన్ చేసుకుంటే యాదగిరిగుట్ట కవర్ చేయొచ్చు, తర్వాత ఈ టెంపుల్ కవర్ చేయొచ్చు. అండ్ దీని పక్కకే మనకి మ్యూజియం కూడా ఉంది. అండ్ సోమేశ్వర ఆలయం, చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ కవర్ చేయొచ్చు అండి, అంత బాగుంది. అండ్ రిటర్న్లో కూడా మనకి స్వర్ణగిరి టెంపుల్ కూడా కవర్ చేసుకోవచ్చు. ఇది చాలా ఏన్షియంట్ టెంపుల్ కదా అసలు. అప్పట్లోనే ఎంత బాగా కట్టారు చూడండి అసలు. ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా కట్టారు. ఇక్కడ కూడా మనకి పూజలు అర్చనలు జరుగుతాయి, పంతులు గారు ఉంటారు. అండ్ సోమేశ్వర స్వామి అంట ఆయన. ఎంత బాగుంది చూడండి అసలు. ఇదేనండి మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ లోపల. మొత్తం మార్బుల్, స్టోన్ కిందంతా మార్బుల్ ఉంది. అండ్ పైన కూడా ఎంత బాగా చెక్కారు చూడండి అసలు ఆ డిజైన్. అండ్ దేవతల బొమ్మలు చెక్కారు ప్రతి ఒక్క వాల్ పైన. అప్పట్లో దానికి ఎన్నో మీనింగ్స్ ఉండొచ్చు కదా, అంత బాగున్నాయి అసలు.
అండ్ కింద మొత్తం ఆ డిజైన్స్, ఆ ఫ్లోర్ పెయింటింగ్స్ అన్నీ చాలా చాలా నీట్గా ఉన్నాయి. ఈ టెంపుల్కి మనల్ని మొత్తం బ్లాక్ డ్రెస్తో అలౌ చేయరండి అసలు. అలా బయటికి వెళ్తే మనకి ఇంకా 2 టెంపుల్స్ ఉన్నాయి పక్క పక్కకే. చూడండి ఆ పెయింటింగ్ కానీ ఆ మార్బుల్ పైన ఒక్కొక్క డిజైన్ ఎంత బాగుంది చూడండి అసలు. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకి నీట్నెస్ సూపర్గా మెయింటైన్ చేశారు అసలు. నీట్గా డస్ట్ లేకుండా, ఎక్కువ హడావిడి లేకుండా నీట్గా ఉంది అసలు టెంపుల్ మొత్తం. ఈమె పద్మావతి దేవి అంట, పద్మావతి మాత. చూడండి ఎంత బాగుందో. టెంపుల్ బ్యాక్ సైడ్ లుక్ అండి ఇది. మనకి ఇక్కడ పక్కకే రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అటు సైడ్ వెళ్తే మనకి పార్క్ కూడా ఉందండి. ఆ చెట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ పార్క్ కూడా ఉంది. నీట్గా బాగుంది అక్కడ కూడా. అండ్ ఇటుపక్క కూడా ఒక టెంపుల్ ఉంది, చూపిస్తాను పదండి. ఇదేనండి ఇంకొక టెంపుల్ లోపల పక్కకే. నాకైతే ఈ పెయింటింగ్ చాలా చాలా నచ్చింది అసలు. లోపలైతే ఎంత బాగా చేశారంటే చూపిస్తా పదండి. ఆ కలర్ కానీ, ఆ కలర్ కాంబినేషన్, ఆ డిజైన్ కానీ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మనకి 3 స్టాచ్యూస్ ఆఫ్ బుద్ధుడు ఉన్నారు. చూడండి ఇక్కడ 3 స్టాచ్యూస్ ఆఫ్ బుద్ధుడు. అండ్ లోపలికి వెళ్తే ఆ డిజైన్ కానీ, ఒక్కొక్క ఫేస్, ఆ స్కల్ప్చర్ సూపర్ బాసమ్ ఉండే అసలు. ఇది మొత్తం రాయి పైన, మార్బుల్ పైన చేశారు. అప్పట్లోనే ఎంత బాగా చేశారు చూడండి. ఆ కలర్ కాంబినేషన్, ఆ డిజైన్ చాలా ఇన్నోవేటివ్గా కట్టారండి టెంపుల్ మొత్తం. ఆ లోపల కూడా ఒక్కొక్క సీనరీ బొమ్మలు కానీ అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ మీనింగ్స్తో ఉన్నాయి. ఏషియన్ టైం కదా. అండ్ చూడండి ఇక్కడ బ్లాక్ కలర్లో కూడా ఒక స్టాచ్యూ ఉంది, అదే బుద్ధుడిదే. డిఫరెంట్ డిఫరెంట్ రూపాలు ఉన్నాయి ఇక్కడ.
అండ్ మళ్ళీ బయటికి వస్తే ఇదేనండి పార్క్ లుక్ అనేది ఏ మస్ట్ విజిట్ ప్లేస్ అండి. నేను మాత్రం డెఫినెట్గా చెప్పగలను, ఇక్కడికి వస్తే మాత్రం పీస్ఫుల్గా పాజిటివ్ వైబ్తో వెళ్తారు బయటకి. అండ్ రిటర్న్లో మళ్ళీ మాకు భువనగిరికిలా కనిపించేసింది. ఎంత బాగుంది చూడండి అసలు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.